ఈ నెల 12న జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో చర్చించనుంది. ఇప్పటికే లోకల్ ఎలక్షన్స్ పై కలెక్టర్లకు పలు సూచనలు చేసింది. మున్సిపాలిటీలో విలీనమైన పంచాయతీల ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా అధికారులకు శిక్షణ ఇస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. 4-5 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చ జోరుగా కొనసాగుతున్నట్టు గ్రామాలలో కానీ ఇటు ప్రజా ప్రతినిధుల మధ్యలో తర్వాత అధికారులు ఎవరిని కదిలించినా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల మీదనే మాట్లాడుకుంటున్నారు. అయితే ఎన్నికలు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే సిద్ధంగా ఉండే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ నెల 12న అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, తర్వాత ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఆయా జిల్లాల వారీగా ఏర్పాట్లకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనే దాని మీద, ఎట్లా అలర్ట్గా ఉన్నారు అనే దాని మీద జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 4-5 రోజులలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పటికే బీసీ కులగణకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ను అసెంబ్లీలో తీర్మానం చేశారు. తర్వాత ఈ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలలో డెడికేషన్ కమిషన్ మరో 2-3 రోజులలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్పష్టతనిచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ అనేది స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఆ వెంటనే షెడ్యూల్ ప్రకటించే విధంగా, తర్వాత ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల సంఘం అయితే ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికే ఆయా జిల్లాల వారీగా కలెక్టర్తో సమీక్షలు, తర్వాత కలెక్టర్లు పలు కీలకమైన సూచనలు చేయడం, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఏం చేస్తున్నారు, మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు, తర్వాత ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏం చేశారు, బూత్ లెవెల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తర్వాత ఈ రిటర్నింగ్ అధికారులు కూడా ఉంటారు. ఈ రిటర్నింగ్ అధికారులు ఎలక్షన్ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఎన్నికల సంఘం అధికారులు జిల్లాల వారికి కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత జిల్లాలో ఒక 10 నుంచి 20 మందిని ఎంపిక చేసుకొని అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మండల్ లెవెల్లో, గ్రామాలలో ఎవరైతే ఈ ఎన్నికల్లో పాల్గొంటారో ఆ అధికారులకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆ దిశగా ముందుకెళ్తుంది. ఇక నిన్న కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఇవాళ కూడా మరికొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక ఈ నెల 12న అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటివరకు ఏం చేశారు, ఇక ముందు నుంచి ఎట్లా ముందుకెళ్ళాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది.